నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్ టీవీ. నేను రఘునందన్. సో మొత్తానికి మార్చిలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసులో ఈరోజు బెయిల్పై విడుదలైంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో సంబరాలు కూడా మొదలయ్యాయి. మొత్తానికి కవితక్క బయటికి వచ్చింది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనం ప్రతిసారి వార్తలు వింటూ వస్తూ ఉన్న నేపథ్యంలో కవిత బెయిల్కి అప్లై చేసుకోవడం, కోర్టు నిరాకరించడం, బెయిల్కి అప్లై చేసుకోవడం, కోర్టు నిరాకరించడం, ఇదే చాలాసార్లు విన్నాం. కానీ ఈరోజు బెయిల్ వచ్చింది. అయితే బెయిల్ రావడంతోనే దీని వెనక అటు నేతలు కూడా వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. అటు బీజేపీ నేతలు ఇది కాంగ్రెస్ యొక్క విజయం అని చెప్పి వారు మాట్లాడుతూ ఉంటే, అటు కాంగ్రెస్ నేతలు ఇది బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అవ్వడం వల్ల బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది, అందుకే బెయిల్ వచ్చింది అంటూ వాదోపవాదనలు జరుగుతున్నాయి. ట్విట్టర్ వార్ జరుగుతోంది, మాటల వార్ జరుగుతోంది. సో ఓవరాల్గా ఇవన్నీ కనుక తీసుకున్నట్లయితే అసలు కవితకు బెయిల్ రావడానికి గల కారణాలు ఏమిటి? అంటే నిజంగానే రాజకీయ కోణం ఏమైనా ఉందా ఇందులో, లేకపోతే ఏముంది అనేది ఒక ఎత్తు అయితే, మరోవైపు బెయిల్ వచ్చే విషయంలో కోర్టు కండిషన్లు పెట్టింది. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని, విదేశాలకు వెళ్ళొద్దు, అనుమతి తప్పనిసరి అని, 10 లక్షల పూచీకత్తు అంటూ కూడా మొత్తానికి కొన్ని కండిషన్స్ అప్లై అన్నట్టుగా బెయిల్ ఇచ్చింది. సో ఈ బెయిల్ ఇచ్చిన తర్వాత మరి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవిత కర్తవ్యం ఏమిటి, అటు బీఆర్ఎస్ పార్టీ కర్తవ్యం ఏమిటి, మరోవైపు ట్రయల్కి సహకరించాలి, విచారణకు సహకరించాలి అన్న తర్వాత మరి నిజంగా ట్రయల్ తర్వాత కడిగిన ముత్యంలా ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తుందా, లేకపోతే దోషిగా మారుతుందా? మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ముద్దాయిగా ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ ట్రయల్ అయిపోయాక ఏం జరగబోతోంది, లేదా ఈలోపు సాక్షులను ప్రభావితం చేయొద్దు అని కోర్టు చెప్పిన నేపథ్యంలో ఒకవేళ ప్రభావితం చేసే పరిస్థితులు ఉన్నాయా, ఉంటే మళ్ళీ ఏమైనా అరెస్ట్ చేస్తారా, ఆ పాసిబిలిటీస్ ఉన్నాయా? ఓవరాల్గా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఏం జరగబోతోంది కవిత బెయిల్ తర్వాత కూడా అనేది మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనీష్ సిసోడియాకి కూడా బెయిల్ రావడం చూసాం. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. సో వీళ్లకు కూడా దీనికి సంబంధించి ఎటువంటి అడుగులు పడబోతున్నాయి, ఇవన్నీ కూడా కూలంకషంగా అప్డేట్స్తో సహా అన్ని మాట్లాడదాం. మనతో పాటు ప్యానెల్లో పెద్దలు ఉన్నారు. అభిషేక్ జగని గారు, బీజేపీ నేత. అభిషేక్ గారు నమస్తే అండ్ వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండ్ వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ కరుణాసాగర్ కాసింశెట్టి గారు, హైకోర్టు న్యాయవాది, వారు కూడా మనకు అందుబాటులోకి వచ్చారు. కరుణాసాగర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ముందుగా అభిషేక్ గారు, మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో మనం ఒక ఇంట్రడక్టరీ రౌండ్గా వెళ్దాం, ఒక షార్ట్ రౌండ్ ఇంట్రడక్టరీ రౌండ్. సో అందులో భాగంగా కనుక అడిగితే బెయిల్ రావడానికి గల కారణాలు, ప్రధాన కారణాలు ఏమిటి అని మీ పార్టీ భావిస్తోంది? సో నిజానికి ఆరోపణలు ఇవన్నీ పక్కన పెడితే రియాలిటీ ఏమని అర్థం చేసుకోవాలి? రియాలిటీ లీగాలిటీ మన కరుణాసాగర్ గారు చెప్తేనే బాగుంటదండి. కానీ ఇక్కడ పొలిటికల్ గా మనం చూసినట్టయితే ఓపెన్ గా ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్ బిట్వీన్ కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ అనేది మాత్రము బహిర్గతమైందండి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ నాయకులు ప్లస్ సీనియర్ అడ్వకేట్ సుప్రీం కోర్టులో అభిషేక్ మను సింఘ్వి గారిని ఎంగేజ్ చేసుకోవడము, అదే సమయంలో వారు తెలంగాణ నుండి ఎమ్మెల్సీ మన రాజ్యసభకి కూడా వారు నామినేషన్ ఫైల్ చేయడము, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఒక ఏదో అండర్స్టాండింగ్. ఎందుకంటే తెలంగాణలో నాయకుల కరువు లేదు, అయినా కూడా అక్కడ నుండి తీసుకురావడము, అదే లాయర్ కి కవిత కేసు అప్పగించడము, అదే సమయంలో ఇతను రాజ్యసభకి ఇక్కడ నుండి నామినేషన్ వేయడము, ఇవన్నీ చూస్తే ఏంటంటే సార్ క్లియర్ గా ఒక అండర్స్టాండింగ్ తో, కొలాబరేటివ్ ఎఫర్ట్ తో రేపు ఎలాగూ విలీనం జరగబోతుంది కాబట్టి ఇప్పుడు నుండే కొన్ని ఒకరికొకరు హెల్ప్ చేసుకునే విధంగా కలిసి అడుగులు వేస్తున్నారండి. అది మాత్రము స్పష్టమైపోయింది తెలంగాణ ప్రజలు కూడా. ఇవాళ అది స్పష్టమైపోయింది ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండో వేరు కాదు, ఒకటి. అంటే అభిషేక్ మను సింఘ్వి విషయానికి దీనికి ఎట్లా ముడిపెడుతోంది ప్రస్తుత పరిస్థితి? ఎంతో మంది అడ్వకేట్లు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన అడ్వకేట్ నే తీసుకోవడము, అదే అడ్వకేట్ తెలంగాణ నుండి రాజ్యసభకి నామినేషన్ ఫైల్ చేయడము, ఈ రెండు చాలు కదండి. వారి ఎన్నికకి వీరు కావాల్సిన ఏర్పాట్లు ఏదో వగేరా వగేరా ఏం చేస్తారో చేయడము, వారికి కాంగ్రెస్ ని బతిమలాడి గిఫ్ట్ ఇప్పించారో, కాంగ్రెస్ వాళ్ళకి చెప్పి గిఫ్ట్ ఇప్పించారో, కండిషనల్ గా ఇప్పించారో, కానీ కవితని బయటికి అభిషేక్ మను సింఘ్వి తీసుకురావడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు అడ్వకేట్ గా ఆయన చేస్తే అది సఫలీకృతమైనందుకు, వారికి ఇండికేషన్స్ ఉంటాయి కదా, సఫలీకృతమైనందుకు వారికి రాజ్యసభ సీట్ కేసీఆర్ కూడా
రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడండి అట్లా కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఓకే. సో మరోవైపు అటు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పూర్తిగా బీజేపీలో విలీనం అవ్వడానికే బీఆర్ఎస్ ముందుకొచ్చింది. సో ఇందులో భాగంగా కాంగ్రెస్ అడ్వకేట్ అయితే దానికి బీజేపీకి సంబంధం ఏముంటుందండి? ఇక్కడైతే ఇప్పుడు ఊరికి ఆరోపణలు అయితే ఏ ఆరోపణలు అయినా చేయొచ్చు, కానీ ఇక్కడైతే ఇది అయితే బహిర్గతమైంది కదా, అంటే అందరికి పబ్లిక్ డొమైన్ లో ఉంది కదా. అడ్వకేట్ ఎవరు అన్నది పబ్లిక్ డొమైన్, వారు ఇక్కడ ఉండే రాజ్యసభకి నామినేషన్ వేశారన్నది కూడా పబ్లిక్ డొమైన్. ఇదంతా ఏంటంటే ఇంకా కూడా జనాలను మభ్యపెట్టాలి, ఏదో కన్ఫ్యూషన్ టాక్టిక్స్ ప్లే చేయాలని చూస్తే కనుక, అంటే ఏ స్టోరీ పడితే ఆ స్టోరీ బై చేసుకోవడానికి పబ్లిక్ కూడా ఏం తెలివి లేకుండా ఉంటారు కదండి, వాళ్ళు కూడా చైతన్యవంతులే కదా. అంటే ఒక విషయం అండి, ఇక్కడ ప్రస్తుతం అంటే పాలిటిక్స్ విషయానికి వస్తే కూడా ఇందాక మీరు అన్నట్లు సో బీజేపీ కూడా కొంత అవసరార్థం మాట్లాడుకోవడం రేపు కాంగ్రెస్కి టగ్ ఆఫ్ వార్ ఇవ్వడానికి. సో ఈ నేపథ్యాన్ని తీసుకుంటే బీఆర్ఎస్ అనే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ కవిత బెయిల్ అనేది ఇంపార్టెంట్ అవుతోంది కాబట్టి సో అక్కడ సమీకరణాలు కుదిరాయి బీజేపీకి బీఆర్ఎస్కి అనేది ఒక వాదన. బీజేపీకి బీఆర్ఎస్ తో అవసరం లేదండి, ఎందుకంటే మేము పోరాడిందే బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా. లేదు ఇక్కడ కాకుండా ఢిల్లీలో అంటే వాళ్ళకి అక్కడ బలమే లేదు, లోక్సభలో అయితే 0. సో ఏ విధంగా చూసుకుంటున్నా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలనే బిక్కుమంటూ వాళ్ళు ఎలా కాపాడుకోవాలని తెలియక తలబట్టుకొని కూర్చున్నారండి. దీంతో కొంచెం కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఉంది అన్న విషయం గత 2-3 వారాలుగా ఇంకా ఎమ్మెల్యేలకు కూడా క్లారిటీ వచ్చింది కనుకనే ఎమ్మెల్యేలు కూడా వలస ఆగిపోయిందని మనం అనుకోవచ్చు. అప్పుడు దాకా 6 ఎమ్మెల్సీలు ఒకేసారి వెళ్ళడము, అంతకుముందు ఎమ్మెల్యేలు వెళ్ళడము ఇవన్నీ జరిగినా కూడా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వదిలి కాంగ్రెస్ లోకి సపరేట్ గా వెళ్తే ఇబ్బంది అవుతుంది, ఎలాగో పార్టీ మొత్తం గంపగుత్తగా వెళ్తుంది కదా, అప్పుడే వెళ్ళిపోదామని చెప్పి వలసలు ఆగినట్టున్నాయి. సో దీనివల్ల బీఆర్ఎస్ వల్ల బీజేపీకి నయా పైసా ఉపయోగం కూడా లేదండి. కాంగ్రెస్ కి ఏమన్నా ఉండొచ్చు, ఎందుకంటే వర్గాలు ఎక్కువ కాబట్టి ఎమ్మెల్యేలు ఇంకా సంఖ్యాబలం పెరిగితే గనక ఇంకొంచెం స్థిరత్వం వస్తుంది, సీఎం కి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకున్నారు. అట్లా ఆ విధంగా వారు ఆలోచించి విలీన ప్రక్రియ కానివ్వండి, ఇంకా వాళ్ళు ఏ పొలిటికల్ అండర్స్టాండింగ్ ఏ మోడల్ సపరెండీలో చేద్దాం అనుకుంటున్నారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అదే పెద్ద రహస్యం ఏం కాదు, ఇంకా జస్ట్ సగం బహిర్గతం అయిపోయింది, ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది అంతే. ఓకే, యా, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి కరుణాసాగర్ గారు, అంటే దీంట్లో లీగాలిటీస్ ఒక్కసారి మనం చూసుకుందాం. అంటే కవిత బెయిల్ విషయంలో సో ఛార్జ్షీటు దాఖలు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి బెయిల్ ఇవ్వచ్చు అనే, అంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా? ఎందుకంటే ప్రతిసారి బెయిల్ కోసం అప్లై చేయడం, అది నిరాకరించడం, అప్లై చేయడం, నిరాకరించడం, బట్ ఇప్పుడు ఒకటేసారి అటు ఈడీ మొత్తానికి 2 వైపుల నుంచి బెయిల్ రావడం అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి? యాక్చువల్గా ఛార్జ్ షీట్ కవిత ఎమ్మెల్సీ కవిత గారు జైల్లో 2 కేసులలో ఉన్నారు. ఒకటి ఈడీ కేసు, ఒకటి సిబిఐ కేసు. ఫస్ట్ ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత సిబిఐ కూడా ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. మనీ లాండరింగ్ కేసు అయితే ఉందో, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లో సెక్షన్స్ ప్రకారం తాను చేసినటువంటి లిక్కర్ స్కామ్ లో లావాదేవీలు, సౌత్ ఇండియా కార్టెల్ పేరు మీద చేయించినటువంటి ఇన్వెస్ట్మెంట్లు, అక్కడ చేసినటువంటి ప్రభుత్వానికి ఎగవేసినటువంటి పన్ను, ఇవన్నిటిపైన ఆమె క్రూషియల్ ప్రైమరీ రోల్ ప్లే చేసింది. ఢిల్లీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మినిస్టర్లకు, అధికారులకు మధ్యలో, సౌత్ కార్టెల్లో ఉన్నటువంటి అధికారులకు మధ్యలో తాను ప్రైమరీ రోల్ గా ప్లే చేసింది కాబట్టి ఆమెను అదుపులోకి తీసుకొని చేసింది. ఇప్పటికీ ఆమెకు దాదాపు 166 days జైల్లో ఉన్నట్టు, మార్చ్ లో అరెస్ట్ అయింది కేసు. ఈ రోజు బెయిల్ సుప్రీంకోర్టులో ఏదైతే ఇచ్చిందో ఆర్డర్ కాపీ ప్రకారం అయితే ముకుల్ రోహిత్ కి ఆమె కేసు ఆర్గ్యుమెంట్ చేసినట్టు కనిపిస్తా ఉంది. కానీ సోషల్ మీడియా మాధ్యమాలలో సార్ బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు మొత్తం కంప్లీట్ సార్ కరుణాసాగర్ గారు కంప్లీట్ వాయిస్ బ్రేక్ అవుతుంది. అభిషేక్ ముకుల్ రోహిత్ కి గారు ఆర్గ్యుమెంట్ చేశారు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము. ఆర్డర్ లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఇప్పుడే మనకు అందిందో దాంట్లో ముకుల్ రోహిత్ కి పేరు ఫస్ట్ పేరుగా చూపిస్తున్నారు. అంటే ఆర్గ్యూయింగ్ కౌన్సిల్ పేరు మాత్రమే ఫస్ట్ పేరుగా చూపిస్తూ ఉంటారు. ఏ లో ఈ బెయిల్ రావడం ఏదైతుందో అది ఢిల్లీ హైకోర్టు ఏదైతే కవిత బెయిల్ రిజెక్ట్ చేసిందో ఆ రిజెక్షన్ ఆర్డర్ పైన
కవిత తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఓకే. సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు ఏ కారణాల వల్ల ఎమ్మెల్సీ కవిత కేసును కొట్టివేసిందో ఆ కారణాలను పరిశీలించి ఆ కారణాలు సఫిషియెంట్ గా లేవు, ఆమె ఆల్రెడీ సెకండ్ బిగ్ అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ యొక్క డాటర్ ఉండే, షీఈ్ ఎమ్మెల్సీ, షీ క్రూషియల్ స్టేజ్ ఇన్వెస్టిగేషన్ క్రూషియల్ స్టేజ్ లో ఉందని చెప్పి ఢిల్లీ హైకోర్టు కొట్టేసినప్పటికీ తాను ఎటువంటి ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయకుండా, విట్నెసెస్ ని ట్యాంపర్ చేయకుండా పాస్పోర్ట్ ను సరెండర్ చేసి ఎప్పుడు కోర్టుకు పిలిస్తే అప్పుడు హాజరు కావాలని చెప్పి కండిషన్ పెడుతూ 10 లక్షల రూపాయలు 2 షూరిటీలు కట్టాలని చెప్పి కండిషన్స్ తోటి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మాక్సిమం మేజర్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినట్టు, చాలా మంది విట్నెస్ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినట్టు ఆ కారణాలు కోర్టులో చూపించడంతో దాదాపు హెల్త్ రీజన్స్ కూడా చూపించినట్టు ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఢిల్లీ హైకోర్టు ముందు హెల్త్ రీజన్స్ అనేక సార్లు చూపించడం, కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, కొడుకు ఎగ్జామ్స్ అప్పుడు నేను ఉండాలి అని చెప్పేసి అనేక కారణాలు చూపించినప్పటికీ ఢిల్లీ హైకోర్టు ఆ యొక్క కారణాలను పరిగణలోకి తీసుకోకుండా బెయిల్ రిజెక్షన్ చేయడం జరిగింది. అయితే లేటెస్ట్ గా ఢిల్లీ హైకోర్టు రిజెక్ట్ చేసినటువంటి బెయిల్ పైన అప్పీల్ కి వెళ్ళడం జరిగింది సుప్రీం కోర్టులో. దాంట్లో ఆ అప్పీల్ లో కింద కోర్టు హైకోర్టు ఏదైతే ఆర్డర్స్ ఇస్తూ కారణాలు చూపిస్తూ ఆర్డర్ బెయిల్ రిజెక్ట్ చేసిందో ఆ యొక్క బెయిల్ రిజెక్షన్ ఆర్డర్ ని సెట్ అసైడ్ చేస్తూ 10 లక్షల రూపాయలు 2 షూరిటీస్ తోటి ఈ 3 కండిషన్స్ ఏవి, ఎటువంటి ట్యాంపర్ చేయదు విట్నెసెస్ ని, 2 పాస్పోర్ట్ సరెండర్ చేయాలి, 3 ట్రయల్ కోర్టులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర ఎప్పుడు అవసరమైతే అప్పుడు హాజరు కావాలని 3 కండిషన్స్ తోటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.